యోబు గ్రంథము 10వ అధ్యాయము క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. యోబు గ్రంథము 10వ అధ్యాయము 11. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి తండ్రి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను బిగించావు నాయన అంటున్నాడు. చూడండి, మరలా చర్మముతోనూ మాంసముతోనూ నన్ను కప్పితివి తండ్రి, ఎముకలతోనూ నరములతోనూ నువ్వు నన్ను సంధించితివయ్యా అన్నాడు. దేవుడు నియమించిన, నిర్మించిన, తన ఆలయముగా మలిచిన ఈ మానవ దేహాన్ని మారణ ఆయుధాలుగా మారుస్తుంది ఈ సమాజం ఈరోజు. కాళ్ళు తెగి, చేతులు తెగి, రక్తము నేల కారి, మెదడు పగిలి, గుండె రగిలి ఎన్ని కనబడుతున్నాయండి ఈరోజు ప్రపంచంలో. ఎన్ని దారుణాలు! దేవుడు చేసిన అద్భుతమైన ఆకారాన్ని మనిషి తన దురాశ అవసరాలకు వాడుకుంటున్నాడు కదండి. ఎందుకు ఇది జరుగుతుంది? దీనికి గల కారణాలేంటి? దీనిని ఏ విధంగా నియంత్రించాలి అని ప్రపంచంలో ఏ దేశము ఆలోచించటం లేదండి. ఏ దేశం, ఈవెన్ ఇండియా కూడా ఆలోచించటం లేదండి. ఉగ్రవాదాన్ని అణిచేద్దామంటున్నారు, నక్సలిజాన్ని అణిచేద్దామంటున్నారు, ఫ్యాక్షనిజాన్ని అణిచేద్దామంటున్నారు. ఏది ఎక్కడ అణుస్తున్నారు? అమెరికా లాంటి అగ్రరాజ్యానికే బిన్ లాడెన్ అటాక్తో వణుకు పుడుతుందండి ఈరోజు. వీరు అణచగలరా? ఇప్పటి వరకు బిన్ లాడెన్ పరిస్థితి, అడ్రస్ తెలుసుకోలేకపోయింది అగ్రరాజ్యం. ఏమండి, అణచటం కాదండి తీసుకోవలసింది, ఆరంభం ఎక్కడ జరిగింది? ఆరంభంలో మొలకగా ఉన్నప్పుడే దాన్ని తెంచేస్తే మహావృక్షమైన తరువాత నరుకుదాం అనుకోవటం పొరపాటండి. మహావృక్షమైన తర్వాత వంచుదాం అనుకోవటం పొరపాటండి. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మహాజ్ఞానాన్ని రాత్రి విందామా? ఎవరైనా మాట వింటారా? ఈ సమాజం వింటాదా అండి? ఆల్వేస్ బిజీ, అందరూ బిజీగా ఉన్నారండి. నా ఇంట్లో పేర్లేదుగా బాంబు అనుకుంటున్నారు, మనకెందుకులే మన రాష్ట్రంలో లేదనుకుంటున్నారు. కానీ చాప కింద నీరులా ప్రపంచాన్ని ముట్టడించబోతుంది ఈ ఉగ్రవాదం. చాప కింద నీరులా మానవ దేహాలను ఛిద్రం చేయటానికి పూనుకుంది దుష్ట శక్తి. మానవ హృదయాలను మలిచేసింది, తప్పు మార్గాన్న లాగేస్తుంది. చిన్ననాటి నుండి ప్రతి పిల్లవాడి మనస్సులో తప్పుడు ఆలోచనలకు చోటిచ్చింది కాదా? ఈ టీవీలు చూశారు కదా మీరు, చిన్న పిల్లలండి, సంవత్సరాల పిల్లలు. ఆ డ్యాన్సులేంటి, ఆ పాటలేంటి, ఆ గెంతులేంటి? ఏమండి, ఎవరైనా ఎందుకయ్యా ఇవి చూపిస్తున్నావు అని అడుగుతున్నారా? ఎందుకు ఇలాంటివి చూపిస్తున్నారు? ఏమండి, అవి ఏమైనా భరతనాట్యమా, కూచిపూడా? ఏమండి, ఏమైనా సాంప్రదాయ సిద్ధమైన భంగిమలతో కూడిన నాట్యమా అండి అది? సెక్స్, ఆ బిట్స్ అన్ని సెక్స్ బిట్లండి. సెక్స్ బిట్లు అంటారు వీటిని. అసభ్యకరమైన శరీర వస్త్రధారణతో అసభ్యకరమైన మానవ అవయవాలను బయట పెట్టుకునే దుస్తులను ధరించుకొని అసభ్యకరమైన భంగిమలతో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కేవలము శరీరాన్ని ఆడించటమే కాదు, నోట పలికిన ప్రతి బూతు మాట ఇది తప్పు అని, ఇది ఆపేయండని ఎవరైనా అడగగలుగుతున్నారా?
ఎవరండి నియంత్రించగలరు? ఎవరు దీనిని నియంత్రించగలరు? దేవాది దేవునికి పరిశుద్ధ నిలయంగా చేయబడిన ఈ చేతులు, కాళ్ళు, శరీరములోని ప్రతి అవయవాన్ని దేవుడు తన ఇష్ట ప్రకారంగా మన శరీరాల్లో పెడితే మన ఇష్ట ప్రకారంగా దేనికో వాడుతున్నాం కాదా? చెప్పండి, కాదా? దేనికో వాడేస్తున్నాం వాటిని. పిల్లాడు టీవీ ముందు కూర్చుంటే ఏమైపోతాడో అని భయపడవలసిన తల్లిదండ్రులు పిల్లని తయారు చేసి స్టూడియోలోకి తీసుకెళ్ళి డ్యాన్స్, బేబీ డ్యాన్స్లో అవకాశం ఇమ్మంటున్నారండి. ఎంత సిగ్గుకరం! ఏమండి, బడిలో పాఠాలు లేవండి ఇప్పుడు, ఛానల్లో పోటీలు, లిటిల్ ఛాంప్స్ అట, ఏమండి, ఓల్డ్ ఛాంప్స్ అట, మిడిల్ ఛాంప్స్ అట. ఆహా, ప్రతిరోజు కదండి ఇవి. ఎంత దారుణం అండి ఇవి, ఎంత ఘోరం అండి. ఆ దరిద్రులు మీడియా వాళ్ళు, మళ్ళా అంటున్నాను, ఆ దరిద్రులు మీడియా వాళ్ళు కోట్ల రూపాయలతో ఛానల్స్ పెట్టుకొని ప్రజల మనసులను పాడు చేస్తూ చిన్ననాటి నుండి ముసలి వాళ్ళ వరకు దారుణమైనటువంటి దృశ్యాలను చూపించి తప్పుదారిన నడిపిస్తున్నప్పుడు బెటర్ సొసైటీ అనే పేరు పెట్టుకున్న TV9 వాడికి బుద్ధుందా? లేదే. ప్రతి వాడికి టీవీ అంటే పిచ్చి కింది. మామూలు పిచ్చి కాదు ఇది, మద పిచ్చి, మామూలు పిచ్చి కాదు. దేవుని పిల్లలారా, ఈ సమాజం ఇక నిద్రపోతుంది. వాళ్ళ